ఈ రోజున ఏది జరిగినా కూడా అందరికీ సమానంగా పనులు చేసేలాగా, అందరికీ సమానమైన హక్కులు కల్పించేలా ఉండాలి. అయితే ఈ సమానత్వాన్ని అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉంది. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఇక్కడ నా ఇంటి ఎదురుగా ఒక 3 ఇళ్ళు ఉన్నాయి. ఒక ఇంట్లో 5గురు ఉన్నారు, ఒక ఇంట్లో 3 ఉన్నారు, ఒక ఇంట్లో 2 ఉన్నారు. ఇప్పుడు ఈ 10 రూపాయలని 3 సమభాగాలు చేసి 3కి పంచాలా, లేకపోతే 5గురు ఉన్నోడికి 5 రూపాయలు, 3 ఉన్నోడికి 3 రూపాయలు, 2 ఉన్నోడికి 2 రూపాయల లాగా ఇవ్వాలా? ఏది న్యాయం చెప్పండి? మొదటిదా రెండోదా? మరి అది జరగట్లేదు ఇక్కడ. ఇప్పుడు 100 కోట్ల మంది జనాభా ఉన్న హిందువులకి ఇచ్చేది ఇంతే, అదే 25 కోట్ల మంది ఉన్న ఆ మందకి ఇచ్చేది ఇంత, అలాగే 10 కోట్ల మంది ఉన్నామని చెప్పుకున్న మందకి ఇస్తున్నది కూడా ఇంతే. మరి 10 కోట్లోడికి అది సమృద్ధిగా ఉంది, 100 కోట్లోడి బతికేంటి? ఆకులు నాక్కోవటం, చేతులు గీక్కోవటం, ఇదే అవుతుంది. సో ఈ దౌర్భాగ్య పద్ధతి మారాలి. ఎందుకంటే ఈ రోజున పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గురించి ఇందాక సమయం సరిపోలేదని చెప్పలేదు. పాస్టర్లకి జీతాలు ఇస్తున్నారని ఎంతమందికి తెలుసు? ఎంతమందికి ఇస్తున్నారో ఎంతమందికి తెలుసు? 8,427 మంది పాస్టర్లకి ఒక్కొక్కళ్ళకి 5,000 రూపాయల లెక్కన ఇచ్చి, అదే 5,000 రూపాయలు, ఒక్కొక్కళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి ఎలా మేపుతున్నారు? వాళ్ళని పందెం కోళ్లలా మేపుతున్నారు. ఇంకా మన గరికపాటి గారి భాషలో చెప్పాలంటే శోభన పెళ్లి కొడుకుల్ని మేపినట్టు మేపుతున్నారు ప్రభుత్వాలు. ఒక్కొక్క కొడుకుని శోభన పెళ్లి కొడుకుల్ని మేపినట్టు మేపుతున్నాయి. ఇక రెండో వర్గం ఉంది, ఇస్లాం. వాళ్ళకి 5,000 మసీదులకి నెల నెల ఒక్కొక్క మసీదుకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇమాంకి 10,000 రూపాయలు, మౌజాన్కి 5,000 రూపాయలు. ఇక్కడ పాస్టర్ యొక్క టార్గెట్ ఏంటి అంటే చుట్టుపక్కల ఉన్న జనం అందరినీ కూడా మతం మార్చి ఈ దేశాన్ని క్రీస్తు రాజ్యంగా మార్చాలి. మరి మసీదులో ఇమాము మౌజాన్ చేసేది ఏంటి? మౌజాన్ అంటే మైక్లో రోజు అజాన్ ఇచ్చే వ్యక్తి, ఇమాం అంటే అక్కడ రోజు ప్రసంగం చెప్పే వ్యక్తి. మసీద్ నమాజ్ తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే మా దేవుడు తప్ప ఇంకెవ్వరూ తోపులేదు, మా దేవుడు మార్గంలోకి అందరూ వచ్చేసి మాది అల్లా రాజ్యం కింద మార్చేయాలి అంటారు. పాపం మన పూజారులు ఉంటారు, వాళ్ళకేమో ఏమీ తెలియదు. వాళ్ళు ఏమంటారు? లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని చెప్తారు. కర్మ ఏంటంటే వీళ్ళ ఆశీర్వాదం వల్ల నిజంగా అందరూ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా బాగుండి వస్తున్నారు. ఇది మారాలి. మనం హిందూ జన సుఖినో భవంతు అని చెప్పుకునే స్థితికి మన వాళ్ళు రావాలి. అలా చెప్తున్న అర్చకులకు ఇచ్చేది ఎంతో తెలుసా అండి? దూపదీప నైవేద్యాలు లేని ఆలయాల్లో ఉండే అర్చకులకు ఇచ్చే జీతం మొన్నటి దాకా 5,000 ఇచ్చారు, ఇప్పుడు దాన్ని 10,000 ఇచ్చారు, 10,000కి పెంచారు. మళ్ళీ నిజంగా 10,000 జీతం అనుకుంటారేమో, కాదు, దానిలో 3,000 పడితారమని చెప్పేసి పూజ ఖర్చుల కోసం. మిగిలిన 7,000 రూపాయలు అయ్యగారికి గౌరవ వేతనం. ఈరోజు జాతీయ సగటు ప్రకారం ఒక వ్యక్తి రోజుకి సంతోషంగా గడపాలి అంటే 650 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక వ్యక్తికి. కానీ 233 రూపాయలు ఒక కుటుంబానికి మొత్తం ఇచ్చేసి దీన్ని గౌరవ వేతనం అంటున్నారు. ఏది? ఆ డబ్బు మళ్ళీ ప్రభుత్వం నిధుల్లో నుంచి ఇవ్వట్లేదండి, మన దేవాదాయ శాఖ డబ్బుల్లో నుంచి ఇస్తున్నారు. కానీ ఈ పాస్టర్లకి ఆ ఇమాములకి ఇచ్చే డబ్బులన్నీ మాత్రం ప్రజల పన్నులలో నుంచి కడుతున్నారు. మైనారిటీల సంక్షేమం చూడాల్సిన ప్రభుత్వాలు సిగ్గు విడిచి మైనారిటీ మతాల యొక్క సంక్షేమం పేరుతో మత ప్రచారానికి బాటలేస్తా ఉన్నాయి, రాజబాటలు. మరి ఇప్పుడు వీళ్ళకి ఏమని మనం వెళ్ళి మేనిఫెస్టో అడుగుతాం? ఏమన్నా అడిగితే మన మాట వినే పరిస్థితి ఉందా? ఏమీ లేదు. కాబట్టి ఫస్ట్ మన హిందువులందరూ మేల్కోవాలి. ఏదన్నా చిన్నది జరిగితే వెళ్ళి నిలబడి నిలదీసి నిగ్గదీసి అవసరమైతే వాడి కాలర్ పట్టుకుని లాగే పరిస్థితి ఉండాలి. ఈ రోజున వాళ్ళ హక్కులకి ఏదో చిన్న తేడా వచ్చిందని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ని ఏకంగా చంపేయాలని చూశారు. మనం ఒక ఎమ్మెల్యేని కాదు కదా, కనీసం చిన్న సర్పంచ్ని వెళ్ళి నిలదీసి అడగగలమా? మీలో ఎంతమందికి అవగాహన ఉందో నాకు తెలియదు. ఒక అక్రమ చర్చని అడ్డుకోవాలంటే మనకి జిల్లా కలెక్టర్తో పని లేదు, ఎమ్మెల్యేతో పని లేదు, ఎంపీతో పని లేదు, సీఎంతో కూడా పని లేదు. ఒక గ్రామ సభ, ఒక సర్పంచ్ తలుచుకుంటే ఒక అక్రమ చర్చ ఆగిపోతుంది. కానీ ఎన్ని అక్రమ చర్చల్ని మనం ఆపగలుగుతున్నాం ఈ ఒక్క లూప్ హోల్ అడ్డం పెట్టుకుని? లేదుగా. ఇందాక సార్ చెప్పారు, ఒక తీర్పు వచ్చింది సుప్రీంకోర్టులో. ఏది? మతం మారిన వాడికి ఎస్సీ రిజర్వేషన్స్ అనుభవించడానికి అర్హత లేదు అని చెప్పేసి. అరే, ఈ దేశంలో ఐఏఎస్లు ఐపీఎస్లుగా పనిచేసామని చెప్పుకుని రిటైర్మెంట్ అయిపోయి కొంతమంది విఆర్ఎస్లు తీసుకుని రాజకీయ పార్టీల్లో చేరిన గుండు బాసులు ఉన్నారు. వాళ్ళు చక్కగా ప్రెస్ మీట్కి వచ్చేసి వాడికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి కాన్స్టిట్యూషనల్ ఆర్డర్కి తేడా తెలియదు, కానీ వాడు అంటాడు ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధం అంటాడు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు పందెం కోళ్ళలాగా మీకు దొరికిందల్లా తినేయండిరా అంటే అప్పుడు రాజ్యాంగబద్ధమైన తీర్పులు అవుతాయా? చట్టాలు, పార్లమెంటు, సుప్రీంకోర్టు ఇవన్నీ వీళ్ళని మెప్పించడానికి పనిచేయాలా, చట్టాన్ని అమలు చేయడానికి పనిచేయాలా? చెప్పండి. చట్టాన్ని అమలు చేయడానికి పనిచేయాలా, వీళ్ళని మెప్పించడానికి పనిచేయాలా?
మరి ఉన్న చట్టాన్ని అమలు చేస్తే కూడా సమాజంలో ఎంత వ్యతిరేకత, ఎన్ని మాటలు, ఎన్ని విమర్శలు. ఇదంతా మోడీ గారు ఏదో చేస్తున్నారట. పార్లమెంట్లో జరిగిన దానికి మోడీ గారినే తిట్టి, అక్కడెక్కడో పాకిస్తాన్లో జరిగిన దానికి మోడీ గారినే తిట్టి, సుప్రీంకోర్టులు హైకోర్టుల్లో జరిగిన దానికి మోడీ గారినే తిట్టి ఏం చేస్తున్నారు అంటే మన మైండ్స్ని వాళ్ళు ఎంత మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే మనం ఏం చూడాలనుకుంటున్నామో, ఏం వినాలనుకుంటున్నామో పక్కన పెట్టి మనం ఏం ఆలోచించాలనుకుంటున్నామో కూడా వాడే డిసైడ్ చేస్తున్నాడు. మనం ఆ స్థితికి వెళ్ళిపోతున్నాం. ఆ స్థితి దాటి ప్రతి హిందువు బయటికి రావాలి. అలాంటి స్థితి నుంచి బయటికి రావాలి అంటే ఇలాంటి జాతీయవాద, హిందుత్వవాద యూట్యూబ్ ఛానల్స్లో మేమందరం ఏవైతే చెప్తున్నామో దయచేసి వాటిని వినండి. విన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ షేర్ చేయండి. ఇందులో మీకు తెలిసిన విషయాలే ఉండొచ్చు, కానీ మీకే తెలిసిన విషయం మీరైతే 10 మందికి చెప్పట్లేదుగా. చెప్తున్న మా వీడియోస్ కన్నా 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మేము ఎవ్వరం కూడా వ్యూస్ కోసమో రెవెన్యూ కోసమో మాత్రమే వీడియోస్ అయితే చెయ్యట్లేదు. ఒకవేళ అదే మా టార్గెట్ అయితే ఇలాంటి జాతీయవాద ఛానల్స్, హిందుత్వవాద ఛానల్స్ కంటే చక్కగా వంటల ఛానల్స్ను ఇంకేదన్నా సోది చెప్పుకునే ఛానల్స్ పెట్టుకుంటే అసలు బీభత్సంగా వెళ్తాయి. అది ఇది కాదు, ఇక్కడే కూర్చొని ఇట్లాగే నలుగురు కూర్చుని బేకార్ ముచ్చట్లను ఛానల్ పెట్టుకుని ఏదన్నా ఒక టాపిక్ మీద గంట మాట్లాడేసామంటే 10 లక్షల వ్యూస్ అవుతాయి. వ్యూస్ కోసం మర్చిపోయా, ఇదొకటి ఉంటుందండి. ఈ మధ్య వామాచారాలు, దోమాచారాలు అని చాలా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, సద్గురువు అని ఎవరినైతే చెప్తారో, అంటే వ్యక్తులను అనట్లేదు, అంటే మంచి గురువు అని ఎవరినైతే చెప్తారో ఆ గురువు అనే వ్యక్తులు మనకు ఇప్పుడు గుళ్ళల్లో కూడా కూర్చుంటారు కొంతమంది గురువుల పేరుతో. వాళ్ళందరి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. మన కోరికలకి, మన ఆశలకి కళ్ళెం వేసి మనని వైరాగ్య మార్గంలో నడిపిస్తూ మనకి భగవద్ మార్గం చూపించేవాడే నిజమైన గురువు. అలాంటి మార్గం కాకుండా మన ఆశలన్నింటినీ తీరుస్తానంటూ ఆశ పెట్టి దోచుకునేవాడిని గురువు అనరు. అలాంటి గురువుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి. అండ్ అవుట్ ఆఫ్ టాపిక్ అయినా కూడా చిన్న సలహా ఉచితంగా చెప్పేసాను, ఏమనుకోకండి. అండ్ ఎస్, మేనిఫెస్టో కాడికి వచ్చేపాటికి హిందువులందరూ తమ హక్కుల్ని సాధించుకోవటమే ఫస్ట్ ఎజెండాగా పెట్టుకోవాలి. అలాగే ప్రతి హిందువుకి కూడా ఒకటే కమిట్మెంట్ పెట్టుకోండి, ధర్మం ఫస్ట్, ధర్మం నెక్స్ట్, ధర్మం లాస్ట్. ఖచ్చితంగా అన్ని మార్పులు వస్తాయి.